వైఎస్ఆర్సీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా వాళ్ళు ఏ రకంగా వీళ్ళని తొక్కి ముందుకు వెళ్ళాలి, లేకపోతే ఏ రకంగా ప్రజల్లో మళ్ళీ గత వైభవాన్ని పునరావృతం చేసుకునేలా ఉండాలి, ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. కానీ ఎక్కడ దారులు కనిపించట్లేదు, ఎక్కడికెక్కడ క్లోజ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నది కూటమి ప్రభుత్వం అని. ఈ నేపథ్యంలో వాళ్ళ దగ్గర ఉన్న ఒక ట్రంప్ కార్డ్ ఏంటి, ఒక అస్త్రం ఏంటి, రాజీనామాలు చేసేద్దాం, ప్రజల్లో సింపతి వస్తుంది. ఎందుకంటే గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సక్సెస్ఫుల్ మంత్ర రాజీనామాలు, బై ఎలక్షన్కి వెళ్ళడం, సక్సెస్ఫుల్గా గెలడం, ఆ తర్వాత అధికారాలు రావడం, ఇలాంటివన్నీ కూడా ఆయనకు కొట్టిన పిండి. కాబట్టి అదే ఫార్ములాని మళ్ళీ ఇక్కడ కొనసాగుతుంది. కానీ అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. రాజీనామా ఎట్ 11 మంది రాజీనామా చేసేద్దాం, ఎందుకంటే ఎమ్మెల్సీలు వెళ్ళిపోతున్నారు, ఎమ్మెల్యేలు ఎంతమంది వెళ్ళిపోతారో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీని ముందుకు నడిపించడానికి ఇబ్బందికర పరిస్థితులు అని 40% ఓట్ బ్యాంక్ వచ్చిన 3.5 సంవత్సరాలు ఇంకా వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. అప్పటికి ఎవరుంటారో ఎవరు పోతారో తెలియని పరిస్థితి. సో ఇలాంటి టైంలో రాజీనామాలు చేసి ఒక ట్రైల్ వేద్దాం, సక్సెస్ అయితే అవుతుంది, లేకపోతే లేదు. ఇప్పుడు ఉన్నా ఏముంది, 11 మంది చేసేది ఏముండదు ఖచ్చితంగాని. ఎందుకంటే 164 మందిని 11 మంది ఢీకొనడం అనేది ఇంపాసిబుల్. అసెంబ్లీకా వెళ్ళట్లేదు. రాజీనామాలు చేసిన తర్వాత ఏమన్నా సింపతి వచ్చి మళ్ళీ వాళ్ళు గెలిచారనుకోండి, అది ఆయుధంగా మలుచుకుంటే వేరే లోకల్ ఎలక్షన్లో వేరే ఎలక్షన్ ఇలాంటివన్నీ చేయాలని చెప్పి ఒక వ్యూహం రచిస్తున్నారని. దసరా తర్వాత జగన్ సంచలన నిర్ణయం, వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా మూకుమ్మడిగా రాజీనామా చేసే ఆలోచనని. రాజకీయ వర్గాల్లో వాడివేడి చర్చ. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరుపై రకరకాల చర్చ, హాజరు కాకుంటే అనర్హత వేటు పడుతుందని ఇప్పటికే హెచ్చరికలు. సభకు హాజరుపై కొంత వెనక్కి తగ్గిన జగన్, మాట్లాడే సమయం ఇస్తానంటే సభకు వస్తానంటూ ఇప్పటికే ప్రకటనలు. సమయం ఇవ్వకుంటే వెళ్ళి ఏం చేయాలని ప్రశ్నిస్తున్న జగన్. ఇక సభకు హాజరు కాకపోతే వేటు పడే అవకాశం ఉంటుందన్న ఎమ్మెల్యేలు. ఇక చర్యలు తీసుకోమనండి, అవసరమైతే అందరం రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్తాం. ఇదండి. ఒకవేళ మీరు సమయం ఇవ్వకపోతే మేము రాజీనామాలు చేస్తాం, వెనక్కి వెళ్తాం, ఎక్కడ తగ్గేది లేదు, మళ్ళీ ప్రజల్లోకి వెళ్తాం, లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తుంటాయి, అందులో గెలుస్తాం, మాకు 40% ఓట్ బ్యాంక్ ఉంది. సో ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు వదులుతున్నారు బాణాలు. ఇక పార్టీ నేతలతో జగన్ చెప్పినట్లు పొలిటికల్ సర్కిల్స్లో టాక్. ఎమ్మెల్యేలతో పాటు సభకు వెళ్లేందుకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సిద్ధంగా ఉంటే వెళ్ళమనండి, నేను వద్దనడం లేదంటున్న జగన్మోహన్ రెడ్డి గారు. ఇక వైసీపీ ఎమ్మెల్యేలు 11 మంది రాజీనామా చేస్తే ఉప ఎన్నికల్లో వైసీపీ గెలవగలదా, ఇది చాలా ముఖ్యమైన అంశం. ముఖ్యంగా పులివెందులపై కూడా అనుమానాలు. మొన్న జడ్పీటీసీ దగ్గర నుంచి మొన్న పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీకి డిపాజిట్లు గల్లంతు. పులివెందుల అంటే వైసీపీ కుటుంబానికి పెట్టని కోట. జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో మండలంలో 10,000 ఓట్లు ఉంటే కేవలం 600 ఓట్లు మాత్రమే వైసీపీకి వచ్చింది. ఇది చాలా 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 తీవ్రమైన అంశం అండి. అయితే వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడేది ఏంటంటే, వాళ్ళు చేసే ప్రధాన విమర్శలు ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందనే ఆరోపణలు, పులివెందుల ప్రజలను ప్రలోభ పెట్టినట్లు చెబుతున్న వైసీపీ నేతలు. ప్రజల ఆమోదం లేకుండా ఇది సాధ్యమా అనే ప్రశ్నకు మాత్రం సమాధానాలు దొరకటం లేదు. ప్రజలు లేకుండా, పోలింగ్ కేంద్రాల్లోకి ఓటర్లు వెళ్లకుండా కూటమి పార్టీల నేతలు వెళ్ళి ఏకపక్షంగా ఓట్లు వేసుకున్నారా, ఇదొక ప్రశ్న. అది సాధ్యం కాదు కూడా. సీసీ కెమెరాలు పట్టిస్తాయి. వైఎస్ కుటుంబ హవా నడిచే నియోజకవర్గంలో ఆ పరిస్థితి ఉందంటే ఉప ఎన్నికలు వస్తే అధికార పార్టీ ఊరుకుంటుందా? పైగా ఏపీకి చంద్రబాబు పవన్లకు కేంద్రం పూర్తి అండదండలుగా ఉంది. వైసీపీకి అనుమానాలు ఉంటే రాజీనామా చేసేందుకు జగన్ సిద్ధపడగలరా, ఇది వాళ్ళు ఇసురుతున్న సవాలు. అయితే 2012లో నేను ముందుగా చెప్పినట్లుగా కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన వైసీపీని ఏర్పాటు చేశారైనా తన వెంట వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్ళాడు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఎదురొడ్డి నిలిచిన జగన్మోహన్ రెడ్డి గారు, నేను చెప్పాను ఇంతకుముందు సక్సెస్ ఫార్ములా, అదే ఫార్ములాని ఇక్కడ మళ్ళీ కూడా ఈయన ఇంప్లిమెంట్ చేయడానికి చూస్తున్నారు. కానీ ఉప ఎన్నికల్లో పోటీ చేసి అప్పుడు గెలిచారు. కానీ అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పుడు వేరు. ఈ విషయం తెలిసి జగన్ ఎమ్మెల్యేలు ఎంపీలను ఇరుకును పెట్టడానికి ఉప ఎన్నికల మాట చెబుతున్నారని పెద్ద ఎత్తున వస్తున్న టాకు. ఇక రాజీనామా చేసే సాహసం చేయరని ఎక్కువ మంది అభిప్రాయం. దసరా తర్వాత సంచలన నిర్ణయాలు తీసుకోబోతున్నారంటూ వైసీపీ శ్రేణుల్లో ప్రచారం. రాజీనామాల జనంలోకి యాత్రలు మొదలు పెడతారా?
అసలు జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం ఏంటి, రాజీనామాలు చేస్తే పరిస్థితి ఏంటి, జనంలోకి జగన్ యాత్రలు చేస్తే పరిస్థితి ఏంటి, అసలు 11 మంది గెలిచిన ఎమ్మెల్యేలందరూ కూడా అసెంబ్లీకి వెళ్ళి ప్రజా సమస్యల మీద గలం విప్పితే ఖచ్చితంగా వాళ్ళ వైపు జనం చూస్తారు. వీళ్ళు తక్కువ మంది ఉన్నా వెళ్ళారురా, ధైర్యంగా మాట్లాడారురా, ప్రజా సమస్యలు ఎత్తుకున్నారా అని ఇది వదిలేసి రాజీనామా మేము చేస్తాము, రాజీనామా చేయడానికి మీరు సిద్ధపడండి, అవసరమైతే రాజీనామా కూడా చేసేస్తామని చెప్పి వీళ్ళు లీకులు ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా పద్ధతిలో ఇప్పుడున్న పరిస్థితుల్లో కూటమికి వ్యతిరేకంగా వీళ్ళు రాజీనామాలు చేసి 11 నియోజకవర్గాల్లో జనాల్లోకి వెళితే ఆదరణ లభిస్తుందా? అంత వ్యతిరేక కూటమికి వచ్చింది? ఇలాంటి చాలా ప్రశ్నలు ఉన్నాయండి. సమాధానాలు మాత్రం ఏముంటాయి అన్నది చాలా ఉత్కంఠగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నెలకొన్న అంశాలు.